ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును వైఎస్ఆర్సీపీ స్వాగతించింది. మహిళా సాధికారతకు తొలి అడుగు వైఎస్ జగన్ వేశారని, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలకు పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్దం చేశారని పార్టీ మహిళా విభాగ నేతలు స్పష్టం చేశారు. మహిళల్ని రాజకీయ, సామాజికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నేతలు పేర్కొన్నారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఏంటి డార్క్ పీరియడ్ అట. అమ్మ శబరి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మాది డార్క్ పీరియడ్ కాదు. మా జగనన్న పాలన మహిళలకి గోల్డెన్ పీరియడ్. మా జగనన్న పాలన మహిళలకి ఒక స్వర్ణ యుగం లాంటి పాలన. డార్క్ పీరియడ్, చీకటి పీరియడ్ ఏదైనా ఉందంటే ఈ 22 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చాక ఉన్న పాలన, అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య మీరు పరిపాలించిన పాలన చీకటి పీరియడ్ ఈ రాష్ట్రంలో మహిళలకి. మీ పాలనలో ఇప్పుడు అలాగే గతంలో కూడా మహిళలకి రక్షణ లేదు, గౌరవం లేదు. అందరి మహిళల వరకు ఎందుకమ్మా? మీకు అసలు మీ పార్టీలో గాని మీ ప్రభుత్వంలో గాని మీకు గౌరవం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే సీఎంఓ అధికారైన కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి మీకు వ్యక్తిగతంగా కించపరిచారా లేదా? అలా కించపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అతనికి కూటమి పాలనలో? గత 5 ఏళ్ల పాలన 2014 నుంచి 19 మధ్య అవ్వచ్చు, ఇప్పుడు 22 నెలల పాలన అవ్వచ్చు. మీకే కాదు, మీరు భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకుల కుటుంబంలోని మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే మోడీ గారి